ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రతి దేశానికి ఇంధనం ఒక ప్రాణాధారం. ఇంధనం లేకుండా ఏ దేశ ప్రగతి తెద్దాలో కూడా ముందుకు సాగవు. మరి ఈ ఇంధన ధరల వెనుక ఉన్న అసలు నిర్ణయాధికారులు ఎవరో తెలుసా? వాళ్లే ఒపెక్ ప్లస్, అంటే ఆయిల్ ఉత్పత్తి దేశాల సమాఖ్య. ఇప్పుడే ఈ సమాఖ్య మరోసారి ప్రపంచాన్ని ఆకట్టుకునే నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2025 నుంచి రోజుకు 1.37 లక్షల బ్యారెళ్ల ఆయిల్ను ఉత్పత్తి పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇదే తాజా అంతర్జాతీయ వార్త. అసలు ఓపెక్ అంటే ఏమిటి? ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ ప్లస్ రష్యా అండ్ సమ్ స్మాలర్ ప్రొడ్యూసర్స్ ను కలిపి ఓపెక్ ప్లస్ అని అంటారు. ఓపెక్ వేరు, ఓపెక్ ప్లస్ వేరు. దీనిలో 13 ప్రధానమైనటువంటి ఆయిల్ ఉత్పత్తి దేశాలు ఉన్నాయి. వాటిలో సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యుఏఈ, కువైట్ వంటి దేశాలు ప్రముఖమైనవి. దీనికి తోడు రష్యా వంటి భాగస్వామ్య దేశాలు కూడా కలిసి పనిచేస్తాయి. ఈ సమైక్య ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం క్రూడ్ ఆయిల్లో 50% కంటే ఎక్కువను నియంత్రిస్తుంది. అంటే పంపిణీని పెంచాలంటే పెంచుతుంది, తగ్గించాలనుకుంటే తగ్గిస్తుంది. అందుకే వీరు తీసుకునే ఏ నిర్ణయమైనా కూడా ప్రపంచ మార్కెట్ పై నేరుగా ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సాధారణంగా ధరలు పెంచే ఈ సమైక్య ఈసారి ఉత్పత్తి పెంచాలని నిర్ణయించింది. ఎందుకు? డిమాండ్ తగ్గుతుందంటే ఉత్పత్తి ఎందుకు పెంచారు? ఇది నిజంగా ఆర్థిక సూత్రాలకు విరుద్ధమనిపించే నిర్ణయం కదా. ఎందుకంటే సాధారణంగా డిమాండ్ తగ్గితే సరఫరా కూడా తగ్గిస్తారు, అప్పుడు ధరలు స్థిరంగా ఉంటాయి. కానీ ఒపెక్ లెక్కలు వేరే చెబుతున్నాయి. వాళ్ళు కేవలం ఆర్థిక పరమైనటువంటి కోణాన్ని మాత్రమే చూడడం లేదు, వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నారు. ఆ ఒపెక్ దేశాల్లో ఒక్కొక్క దేశం ఒక్కొక్క విధమైనటువంటి కోణాన్ని ఆలోచిస్తుంది. సౌదీ అరేబియా వంటి దేశాలు ఉత్పత్తిని పెంచాలని చూస్తున్నాయి. అంటే ఎక్కువ ఉత్పత్తి చేసి ధరలు తగ్గినా కూడా అమ్మినా సరే మార్కెట్ పై ఆధిపత్యాన్ని కొనసాగించాలి అనేటటువంటిది వాళ్ళ ఆలోచన. అంటే పూర్తి స్థాయి ఆధిపత్యం తమ చేతుల్లో పెట్టుకోవాలనే ఆలోచన వారికి కనిపిస్తుంది. అదే సమయంలో రష్యా మాత్రం ఇలా చేస్తే ధరలు పడిపోతాయి, మన ఆదాయం తగ్గుతుంది అని హెచ్చరిస్తున్నాయి. చివరికి మధ్యస్థ నిర్ణయం తీసుకున్నారు. ఇది చిన్న సంఖ్యలా కనిపించినా ప్రపంచ మార్కెట్లో పెద్ద ప్రభావం చూపగలదు. ఇప్పటికే అమెరికా, యూరోప్ మార్కెట్లు ఈ నిర్ణయంపై ప్రతిస్పందిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ధరలు తగ్గే అవకాశం ఉండగా మరికొన్ని చోట్ల ద్రవ్యోల్బణం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి భారత్ లాంటి దేశాలను తీసుకున్నట్లయితే ఇది మిశ్రమ ప్రభావం చూపుతుంది. ఒకవైపు ధరలు తగ్గితే ప్రభుత్వానికి ఊరట కలిగిస్తుంది, కానీ మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరమైన రూపాయి విలువ ఒత్తిడికి గురవుతుంది అనేటటువంటిది విశ్లేషకుల అంచనా. మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు: ఈ పెంపు గ్లోబల్ రికవరీకి తోడ్పడుతుందా లేక ఆటంకం అవుతుందా అనేటట్టు. ఓపెక్ ప్లస్ నిర్ణయాలు కేవలం ఆయిల్ మార్కెట్కే కాకుండా ద్రవ్యోల్బణం, రవాణా ఖర్చులు, ఆహార ధరలు, వినియోగదారుల జీవితాలపై కూడా ప్రభావం చూపుతాయనేటటువంటిది సుస్పష్టం. కాబట్టి నవంబర్ నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక సమీకరణలో కొత్త సమతుల్యతను తెస్తుందా లేక కొత్త అస్థిరతను సృష్టిస్తుందా అనేది వేచి చూడాలి. ఇలాంటి అంతర్జాతీయ విశ్లేషణలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తదుపరి అప్డేట్ మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ నొక్కండి.